రోజు యాక్వా ఇండస్ట్రీ అంతా క్రైసిస్లో ఉంది. ఈ యొక్క వార్ వల్ల కాస్ట్ పెరిగిపోయినాయి. యాక్వా ప్రనర్స్ అందరికీ కూడా క్రియేటివ్ తరపు నుంచి వెల్కమ్ వన్స్ అగైన్. ఈరోజు యాక్వా ఇండస్ట్రీ అంతా క్రైసిస్లో ఉంది. దానికి ముఖ్య కారణం ఏంటంటే యాక్వా ఇండస్ట్రీలో ఉపయోగించే అన్ని ఇన్పుట్స్ ఈ యొక్క వార్ వలన కాస్ట్ పెరిగిపోయినాయి. ఇప్పుడు మనకున్న ఏకైక ఆప్షన్ ఏంటంటే కాస్ట్ను కంట్రోల్ చేయడం. దీనికోసం కంపల్సరిగా మనం సైంటిఫిక్గా చాలా నాలెడ్జ్తో మనం వర్క్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రతి రైతు కళ ఏంటి? మెరుగైన గట్ హెల్త్, ర్యాపిడ్ గ్రోత్, మంచి ఎఫ్సిఆర్ అంటే సైజ్ వేరియేషన్స్ లేకుండా రావాలనేది ప్రతి రైతు కళ. ఈ యొక్క టోటల్ మంచి గట్ హెల్త్, మంచి సర్వైవల్, మంచి ఎఫ్సిఆర్ కోసం క్రియేటివ్ నుంచి వచ్చినటువంటి శాస్త్రీయ ఉత్పాదన పేరు ర్యాపిడ్ గ్రో. ఈ ర్యాపిడ్ గ్రోలో శాస్త్రీయ కాంబినేషన్ ఏంటంటే గట్ హెల్త్కి ఎంతో సపోర్ట్ చేసేటువంటి ప్రోబయోటిక్స్ మరియు ప్రీబయోటిక్స్, వాటితో పాటు రొయ్య యొక్క గ్రోత్కి సపోర్ట్ చేసే విటమిన్ ఏ, విటమిన్ D3, బి కాంప్లెక్స్ లాంటివి, మరియు ఇమ్యూనిటీకి ఈ టెంపరేచర్ ఫ్లక్చువేషన్స్ వల్ల వచ్చే స్ట్రెస్ని తట్టుకోవడానికి విటమిన్ సి అండ్ విటమిన్ ఈ లాంటివి, వాటితో పాటు అమైనో యాసిడ్స్ అంటే ఫీడ్లో దొరికినటువంటి ఈ గ్రోత్కి, ఇమ్యూనిటీకి లేదా మెటబాలిక్ యాక్టివిటీకి కావాల్సినటువంటి అమైనో యాసిడ్స్ లైక్ లైసిన్, మిథైల్ లాంటివి. వాటర్లో కొన్ని రకాల ట్రేస్ మినరల్స్ దొరకవు, అంటే లైక్ కోబాల్టు, కాపరు, లేకపోతే సెలీనియము, జింక్ లాంటివి. ఇవన్నిటిని కూడా ఉన్నటువంటి ఈ కాంబినేషన్ ఉన్నటువంటి ప్రోడక్ట్ పేరు ర్యాపిడ్ గ్రో. ఇదంతా ఇప్పుడు సాధ్యం ఎప్పుడు ఉపయోగపడుతుంది అంటే ఈ న్యూట్రియన్స్ అన్ని కూడా మంచి డైజెషన్ జరిగినప్పుడు. కానీ ఈ టెంపరేచర్ ఫ్లక్చుయేషన్స్ వల్ల హెప్టో ప్యాంక్రియాస్ మీద స్ట్రెస్ ఉండటం వల్ల సరిగ్గా డైజెస్ట్ ఎంజైమ్స్ రిలీజ్ అవ్వకపోవచ్చు. సో ర్యాపిడ్ గ్రోలో డైజెస్టివ్ ఎంజైమ్స్ సపోర్ట్ ఇవ్వటం వల్ల, అంటే లైక్ ప్రొటేజెస్, లైపేజెస్, ఫైరేస్ లాంటివి, ఇవి డైజెషన్లో సపోర్ట్ చేస్తాయి. న్యూట్రియన్స్ అని అబ్జర్వ్ అయ్యి మంచి గ్రోత్కి, మెటబాలిక్ యాక్టివిటీస్కి అన్నిటికీ ఉపయోగపడుతుంది. దీని డోస్ ఎంతంటే 5 to 10 grams per kg ఆఫ్ ఫీడ్. సో ఇంత పెద్ద కాంబినేషన్ ఉంది. దీని కాస్ట్ ఎక్కువ ఉంటుందేమో. మీరు కామన్గా యూజ్ చేసే గ్రోత్ ప్రమోటర్స్, లేకపోతే గట్ ప్రోబయోటిక్స్, విటమిన్ సి లాంటి సపరేట్గా యూజ్ చేసే వాటిని కలిపితే వచ్చే కాంబినేషన్ అనేది చాలా తక్కువ దొరుకుతుంది. మీకు చాలా మంచి తక్కువ కాస్ట్లోనే ఈ ప్రోడక్ట్ దొరుకుతుంది. సో మీరు మెరుగైన గట్ హెల్త్ కోసం, లేకపోతే ర్యాపిడ్ గ్రోత్ కోసం, మంచి ఎఫ్సిఆర్ కోసం మీకున్న బెస్ట్ ఆప్షన్ క్రియేటివ్ నుంచి సైంటిఫిక్ ఆప్షన్ ర్యాపిడ్ గ్రో. సో యూజ్ ర్యాపిడ్ గ్రో అండ్ గెట్ best results. Thank you very much. Yours, Creative Naresh.